అందరికీ నమస్తే అండి. మలయాళ సినిమా అంటే మనకి ఏం గుర్తొస్తుందండి? మంచి మంచి స్టోరీలు, మంచి కాన్సెప్ట్లు, మంచి థ్రిల్లర్ సినిమాలు. అరే వీళ్ళకి ఆలోచనలు ఎలా వస్తాయి అనిపిస్తుంది. వాళ్ళు తీసే క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు కానీ, వాళ్ళు తీసే రకరకాల హ్యూమన్ అంటే మానవీయ సంబంధాలకు సంబంధించి సినిమాలు కానీ, వెరైటీ వెరైటీ కాన్సెప్ట్లతో సహజ సిద్ధమైన నటనతో వాళ్ళ సినిమాలు ఉంటాయి. లో బడ్జెట్, తక్కువ బడ్జెట్తో చాలా సాదాసీదా సినిమాలు ఉంటాయన్నమాట. సో లవ్ స్టోరీస్ అయినా, క్రైమ్ థ్రిల్లర్స్ అయినా, ఏ జోనర్లో అయినా సరే మలయాళ సినిమా అంటే బాగుంటుంది. ఎక్కడ అతి ఉండదు. అరవ సినిమాల్లాగా అతి ఉండదు, తెలుగు సినిమాల్లాగా హీరో బిల్డప్లు ఉండవు. చాలా సాదాసీదాగా కథ మాత్రమే సినిమాని నడిపేస్తుంది. మలయాళ సినిమా అంటే అది. సో ఖచ్చితంగా నాకు తెలిసి చాలామంది సినిమా పిచ్చున్న ప్రతి ఒక్కరు కూడా మలయాళ సినిమాలను చూస్తూనే ఉంటారు. అయితే ఈ మలయాళ ఇండస్ట్రీలో, ఈ సినీ రంగంలో ఒక పెద్ద వార్త, సంచలనమైన వార్త బయటకు వచ్చింది. అదేంటంటే జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్ ఒకటి ఉంది. అంటే ప్రతి సినీ రంగంలో, ప్రతి సినీ ఇండస్ట్రీలో కూడా తెలుగు అయినా, లేదా తమిళమైనా, లేదా మలయాళమైనా, బాలీవుడ్ అయినా, కోలీవుడ్ ఎక్కడైనా సరే ఈ హీరోయిన్ల మీద వేధింపులు ఉంటాయి. ఎందుకంటే హీరోయిన్లకి డబ్బులు ఇస్తే యాక్ట్ చేస్తారు. పనిలో పనిగా ఇంకా డబ్బులు ఎక్స్ట్రా ఇస్తామని చెప్పి ఈ దర్శకులో, నిర్మాతలో, లేదంటే ఇంకెవరో హీరోలో, ఇంకెవరో పేరు ప్రఖ్యాతులు ఉన్న వాళ్ళు హీరోయిన్లను లైంగికంగా వేధిస్తారు అనేది సినీ రంగంలో ఎప్పటి నుంచో ఉన్న మాట. కాస్టింగ్ కౌచ్ అనే పేరు కూడా ఉంది దానికి. సో ఇది ఎప్పటి నుంచో ఉంది ఈ మాట, కొత్తగా పుట్టుకొచ్చిందేమీ కాదు. సో దీని మీద నిజానిజాలు వెలికి తీయడానికి 2019లో ఈ మలయాళ సినీ పెద్దలు, మలయాళ ప్రభుత్వమే, కేరళ ప్రభుత్వము జస్టిస్ హేమ గారి నేతృత్వంలో 3 సభ్యులున్న కమిటీ ఒకటి వేశారు. ఆ కమిటీ సినీ రంగంలో అనేక పెద్దలను కలిసి, అనేక రంగాల్లో వ్యక్తులను కలిసి, హీరోయిన్లని, మాజీ హీరోయిన్లని, మహిళల్ని, ఆర్టిస్టులని, చిన్నపిల్లల్ని అందరినీ కలిసి అందులో జరుగుతున్న వాస్తవాలను నివేదిక రూపంలో 2019లోనే ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చారు. ఇప్పుడు కాదు, గతంలోనే ఇచ్చారు. ఆ రిపోర్ట్ ఇన్నాళ్ళు బయటకు రాలా. కానీ ఆ రిపోర్ట్ తాజాగా బయటకు వచ్చిందనమాట. నిన్న బయటకు వచ్చింది. ఆ రిపోర్ట్లో నిన్న కాదు, ఈ తాజాగా బయటకు వచ్చింది అది ఈ మధ్య. సో దానిలో ఉన్న అంశాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం అవుతున్నాయి. ఆ రిపోర్ట్లో పేర్కొన్న అంశాలు దానికి తగ్గట్టు అప్పటి హీరోయిన్లు అందరూ ఇప్పుడు బయటకు వచ్చి మీడియాకు ఓపెన్గా చెప్తున్నారు, నన్ను ఆ డైరెక్టర్ ఇలా చేశాడు, ఈ డైరెక్టర్ ఇలా చేశాడు అని. సో ఇది ఆ మలయాళ సినీ రంగాన్ని కుదిపేస్తుంది. ఈ ఇష్యూ గత వారం రోజుల నుంచి కుదిపేస్తుంది. సో ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇష్యూ పాకేసింది. కీలకమైన పెద్ద స్టార్ డైరెక్టర్ల మీద కూడా, స్టార్ హీరోయిన్లు కూడా ఆరోపణలు చేస్తున్నారు. ఇదిగో పలానా డైరెక్టర్ అర్ధరాత్రి వచ్చి నా తలుపు తట్టాడు, పలానా డైరెక్టర్ నన్ను ఇలా అడిగాడు, పలానా నిర్మాత నన్ను ఇలా అడిగాడని ఆరోపణలు వస్తున్నాయి. ఇదేమీ కొత్త కాదు, సినీ రంగంలో ఈ ఆరోపణలు సహజం. సో మన తెలుగులో పనిచేసిన వాళ్ళు కూడా చాలామంది బాలీవుడ్కి వెళ్ళిపోయిన తర్వాత మన తెలుగు సినీ రంగం మీద అవే కామెంట్స్ చేశారు. సో ఇప్పుడు కమింగ్ టు ద పాయింట్, మలయాళ సినీ రంగంలో వచ్చింది కదా, మరి తెలుగులో అంతా పవిత్రమేనా? తెలుగు సినీ రంగంలో అంతా బాగుందా, పద్ధతిగా ఉందా అని చెప్పుకోవాలంటే ఇక్కడ కూడా బాగలేదు, ఇక్కడ కూడా పద్ధతిగా లేదు. కాకపోతే అక్కడ విషయం బయటకు వచ్చింది, బయటకు వచ్చి ఎంక్వైరీ జరిగింది, ఎంక్వైరీ జరిగి రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్లో అంశాలు ఇన్నాళ్ళు నొక్కిపెట్టినా ఇప్పుడు బయటకు వచ్చాయి. సో దొరికితే దొంగ, దొరకకపోతే దొర. సో మలయాళ సినీ రంగంలో వాళ్ళు దొరికారు కాబట్టి దొంగలుగా ఇప్పుడు చిత్రీకరించబడుతున్నారు, వాళ్ళ మీద వార్తలు వస్తున్నాయి. తెలుగు సినీ రంగంలో అందరూ దొరలే. విషయాన్ని బయటకు రాకుండా చేయడంలో ఇక్కడ నేర్పరులు, సిద్ధహస్తులు ఉన్నారు. ఇక్కడ అంతకన్నా దారుణమైన వ్యవహారాలు జరుగుతాయి. ఇక్కడ కూడా హీరోయిన్లకు అదే పరిస్థితి. చివరికి జూనియర్ ఆర్టిస్టులను కూడా వదిలిపెట్టే పరిస్థితి ఉన్నది ఇక్కడ. అందుకే సినీ రంగంలోకి అసలు తెలుగు సినీ రంగమే వరస్ట్ అంటారు. మలయాళంతో పోల్చినా, తమిళ్తో పోల్చినా, భోజ్పురితో పోల్చినా సరే తెలుగు సినీ రంగమే వరస్ట్గా ఉంటుంది ఇటువంటి ఈ వ్యవహారాల్లో అంటారు. అయితే అది ఎంతవరకు వాస్తవం మనం పెద్దగా పట్టించుకోలేదు, డెప్త్గా ఎప్పుడు వెళ్ళలేదు. కానీ బయటికి ఎందుకు రావంటే ఇక్కడ అలా అటువంటివి కాంప్రమైజ్ చేయడంలో సిద్ధహస్తులు ఉన్నారు. అంటే బయటికి ఎవరైనా చెప్తే వాళ్ళకి ఇంకా అవకాశాలు రావు. ముక్కి మూలిగి భయంతో ఉండాలి, లేదంటే వెళ్ళిపోవాలి. అన్నిటికీ తలొంచి, అన్నిటికీ తలొగ్గి, అన్నిటికీ సిద్ధపడి ఉంటే సినీ రంగంలో ఉండాలి, లేదా సైలెంట్గా వెళ్ళిపోవాలి.
బయటికి వెళ్ళి ఏమైనా ఆరోపణ చేసినా నెక్స్ట్ డేనే ఆ ఆరోపణ నుంచి వాళ్ళే వెనక్కి తీసుకుంటారు తప్ప దాని మీద కట్టుబడి ఉంటారు. ఎందుకంటే తెలుగు సినీ రంగంలో అంత పెద్దలు ఉన్నారు, అంత పేరు మోసిన వాళ్ళు ఉన్నారు. ఏం జరిగినా సరే సినీ రంగంలోనే జరగాలి, ఏం జరిగినా ఇక్కడే జరగాలి, ఇక్కడ నుంచి విషయం బయటకు వెళ్ళకూడదు, బయటికి వెళ్ళిందంటే మాత్రం వ్యవహారం వేరేలా ఉంటుంది అనే టైప్ అనమాట. నచ్చకపోతే వెళ్ళిపో, ఉంటే అలా ఉండు అని ఉంటుంది. సో అందుకే ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా వార్తల్లోకి ఎక్కుతున్నది మలయాళ సినీ రంగానికి సంబంధించిన అంశాలు. కానీ అంతకన్నా చెత్తవి తెలుగు సినీ రంగంలో జరిగాయి, జరుగుతున్నాయి, జరుగుతూనే ఉంటాయి అంటారు. చూడండి, మలయాళ సినీ రంగానికి సంబంధించి ఒక వార్త మనందరికీ తెలుసు. గీతా విజయన్ గారు దాదాపుగా చాలా సినిమాలు చేశారు. ఆమె ఏమన్నారు, 1991లో చంచట్టం షూటింగ్లో చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నాను. చిత్రీకరణలో భాగంగా హోటల్ రూమ్ కేటాయించారు. రాత్రి సమయంలో దర్శకుడు తులసిరామ్ నా గది తలుపు కొడుతుండేవారు. ఆయన తీరును నేను తప్పుపట్టాను. దాంతో ఆయన వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. సెట్లో నన్ను తిట్టేవాడు అని చెప్పారు. సో అట్లా హేమ కమిటీ రిపోర్ట్లో ఎన్నో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయంట. మహిళలను వేధింపులకు గురి చేసిన వారందరికీ ఇప్పుడు ఒక భయం ఏర్పడింది. వారికి తప్పకుండా శిక్ష పడుతుందని భయపడుతున్నారు. ఈ భయం అందరిలో ఉండాలి. ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకూడదని ఆశిస్తున్నా అని చెప్పమన్నారు. ఆమె దాదాపుగా 150 సినిమాల్లో నటించారు. అలాగే ఇంకా చాలా ఆరోపణలు వచ్చాయి. ప్రముఖ నటుడు నిర్మాత సిద్దికీ మీద నటి రేవతి సంపత్ ఆరోపణలు చేశారు. అలాగే దర్శకుడు రంజిత్ బాలకృష్ణన్ మీద బెంగాలీ నటి ఆరోపణలు చేశారు. ఆయన తనతో అసభ్యంగా ప్రవర్తించారన్నారు. అలాగే కేరళ చలనచిత్ర అకాడమీ అధ్యక్ష పదవికి ఆయన రాజీనామా చేశాడు. ముఖేష్, మణియన్ పిల్ల రాజు, ఎడవేల బాబు, జయసూర్య, ప్రొడక్షన్ కంట్రోలర్ నోబల్ విచు వల్ల నేను వేధింపులు ఎదుర్కొన్నానని నటి మిను ఆరోపించారు. అంతెందుకు, ఈ మలయాళ సినీ రంగంలో జరిగిన వ్యవహారం ఇంకోటి కూడా మీకు గుర్తుంటే ఉంటుంది. భావన హీరోయిన్, మన తెలుగులో మహాత్మా సినిమాలో హీరోయిన్ ఆమె. సో ఆమె మీద కూడా, ఆమె మలయాళంలో మంచి స్టార్ అయ్యారు, మంచి మంచి సినిమాలు తీశారు. సో ఆమెను బలాత్కారం చేయబోయారు రాత్రి వేళ. దానిలో ఒక ప్రముఖ హీరో కూడా ఇన్వాల్వ్ అవ్వడంతో అతనికి జైలు శిక్ష కూడా పడింది. అంటే అంత దారుణంగా ఉండేది అక్కడ. ఇక్కడ కూడా దారుణాలు ఉన్నప్పటికీ బయటకు రావట్లేదు అంతే. అదే రెండింటికి తేడా. థ్యాంక్ యూ.